బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే బెజవాడ గడ్డ మోసాలకు అడ్డాగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు బెజవాడ అంటే రౌడీలుగా భావించేవారు. కానీ ఇప్పుడు అదే బెజవాడ మోసాలకు అడ్డంగా మారిందనే చెప్పాలి. రీసెంట్గా చూస్తున్నట్లయితే ఆద్విక కన్సల్టెన్సీ పేరుతో ఆదిత్య చేసిన మోసం 780 కోట్ల ప్రజల సొమ్ము తినేశాడు. ఆ ప్రజల సొమ్ము అసలు ఎందుకు తినేశాడు? ఇక వివరాల్లోకి వెళ్తే ఏంటంటే ఆదిత్య 2020లో అప్పటిదాకా బీమా ఏజెంట్గా పనిచేశాడు. బీమా ఏజెంట్గా పనిచేస్తూ తను నిదానంగా ట్రేడింగ్లో మెలకువలు నేర్చుకున్నాడు. యూట్యూబ్లో ట్రేడింగ్ మెలకువలు నేర్చుకొని నలుగురికి ఉద్యోగం ఇచ్చాడు. ఆ నలుగురు ఏజెంట్స్ని పెట్టుకొని వాళ్ళకి 1-3% కమిషన్స్ ఇస్తూ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టించేవాడు. అక్కడి నుంచి 2020 వరకు 2020 నుంచి 2023 వరకు దాదాపుగా 20 కోట్లు సంపాదించాడు. అప్పటి నుంచి ఆశల్లా అత్యాశగా మారింది. ఆ అత్యాశ కూడా ఒక 3 నుంచి 30 మంది ఏజెంట్లు పెట్టుకునే వరకు చేరింది. చాలా మంది దాదాపుగా 1200 మందితో పెట్టుబడులు పెట్టించాడు. 780 కోట్లను మోసం చేసేశాడు. ప్రజల సొమ్ముని అత్యాశకు పోయి జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ ట్రేడింగ్ అల్లా కాస్త పక్కన పెట్టేసి ఆ తర్వాత జల్సా రాయుడుగా మారాడు. జల్సాలు చేస్తూ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పార్టీలు ఇచ్చి కమిషన్లు ఇచ్చి ఎక్కడైతే డబ్బులు తీసుకొచ్చాడో వాటికి వడ్డీలు కడుతూ సరిపెట్టాడు. ఇలా 1200 మంది దగ్గర నుంచి 780 కోట్లు ప్రజల సొమ్ము తినేశాడు. ఇదిలా ఉండగా మరొక స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆదిత్య ఫార్మసీ పేరుతో నరసింహరాజు అనే అతను రీసెంట్గా ఆదిత్య ఫార్మసీ పేరుతో అనేక అక్రమాలు చేశాడు. ఆయన రీసెంట్గా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని వివరాల్లోకి వెళితే అతన్ని కొంతమంది ఒత్తిడి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఆ ఎవరు అని వివరాల్లోకి వెళితే గనక అతని స్నేహితుడు విశాఖకు చెందిన బుద్ధంరాజు శివాజీ, అలాగే పిన్నమనేని బుద్ధ రామయ్య, వీళ్ళిద్దరూ కూడా అతన్ని ఒత్తిడి చేయడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సుమారు 670 కోట్లను మోసం చేశాడు. ప్రజల సొమ్ము తినేశాడు. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ పేరుతో మరో మోసం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ఒక యువకుడు రియల్ ఎస్టేట్ పేరుతో దారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. వెంచర్లు వేస్తున్నాడు. నారాయణఖేడ్ అలాగే యాదగిరిగుట్ట ఇలాంటి ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయని, ఆ వెంచర్లని డెవలప్ చేస్తానని అధిక మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నాడు. అలాగే ఆ యువకుడు ఎవరో కాదు, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కుమారుడు గోగుల విజయ్ కుమార్. అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా పాంప్లీట్లోనే వైకుంఠం చూపించి బిల్డింగులు చూపించి ప్రజల వద్ద నుంచి 1000 కోట్ల సొమ్ముని కొల్లగొట్టాడు. ఇక ఇదిలా ఉంటే విజయవాడలోని సత్యనారాయణపురంలో నిడుమోలు కిరణ్ అనే వ్యక్తి సినిమా గ్రాఫిక్స్ బాహుబలి రేంజ్లో నేను ఎలివేట్ చేస్తాను, అంతటి గ్రాఫిక్స్ చేస్తాను అని చెప్పి ప్రజల దగ్గర నుంచి 1,00,000 గనక మీరు పెట్టుబడి పెడితే మీకు 6,000 రూపాయలు వడ్డీ ఇస్తాను అని చెప్పి మోసం చేసి ఆశ చూపించి ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. దాదాపుగా ప్రజల దగ్గర నుంచి 500 కోట్లయితే దోచేసుకున్నాడు. ఇదిలా ఉంటే విజయవాడలో దొంగ పెళ్లిల ముఠ హల్చల్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఆర్థికంగా ఎవరైతే కొంచెం ఆర్థికంగా డౌన్ అయి ఉన్నారో ఒంటరి మహిళలే టార్గెట్. వాళ్ళకి పిల్లలున్నా సరే కన్నె పిల్లలు అని చెప్పి మోసం చేస్తున్నారు. ఈ కేసులు అయితే దాదాపు 30 వరకు ఉంటే 10 కేసులు నమోదవగా ఇంకా నమోదవ్వనివి 30, ఇంకా తెలియాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా దొంగ పెళ్లిళ్ళు ముఠ అనేది విజయవాడలో కలకలం రేపుతోంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా విజయవాడ కృష్ణలంకలో కోటేశ్వరమ్మ అనే వ్యక్తి చీటీల పేరుతో ఇప్పటి వరకు చాలా మంది కూడా చీటీల పేరుతో మోసం చేస్తూ వచ్చారు. అదే కోటేశ్వరమ్మ రీసెంట్గా 20 కోట్లు ఐపీ పెట్టారు. అసలు ప్రజలు మోసపోతున్నారా? మోసం చేసే వాళ్ళది తప్ప లేకపోతే మోసపోయే వాళ్ళది తప్ప? విజయవాడలో అయితే ఇలాంటి మోసాలు కలకలం రేపుతున్నాయి. మోసపోయే వాళ్ళది తప్ప, మోసం చేసే వాళ్ళది తప్ప. ఇలాంటి మోసగాళ్లతో కేటుగాళ్లతో తస్మాత్ జాగ్రత్త. మరొక బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.